హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోస్ వచ్చేసి రీసెంట్ టైమ్స్ రీచ్ అనేవి చాలా లోగా అయితే ఉన్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. అప్పుడే మన వీడియో ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, హ్యాండ్సమ్ గాయ్. ఇది కొరియన్ ఫిలిం 2024 ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. మూవీ వచ్చేసి హారర్ కామెడీ అండ్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలిం నుంచి నౌ అమెజాన్ ప్రైమ్ వీడియో వారి నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అనేవి కన్ఫర్మ్ అయితే అయ్యారు. మనకి త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ 3 ఆడియోస్ ప్రీమియర్ అయితే అవబోతున్నాయి. ఈ ఫిలింకి IMDb రేటింగ్ వచ్చేసి 10కి 6.5 అయితే ఇచ్చున్నారు. నెంబర్ 2, కుబేరా. టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. టీజర్ వచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఉంది. ఒక సాంగ్ ప్లే చేసి ఆ క్లిప్స్ అనేవి మనకి చూపించారు. అది చూడడానికి చాలా ఇంప్రెసివ్గా అయితే ఉంది. ఆ టీజర్లో మీరు చూసుకున్నట్టయితే ధనుష్ గారు ఈ ఫిలింలో మనకి చాలా లుక్స్లో అయితే కనబడబోతున్నారు. తన అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అయితే ఇందులో మనం చూడబోతున్నట్టు ఆ టీజర్ చూస్తూనే అర్థమైతే అవుతుంది. ఇంకా నాగార్జున గారు, రష్మిక మందన, సో వీళ్ళు కూడా ఈ ఫిలింలో వచ్చేసి సంథింగ్ న్యూగా అయితే మనకి కనబడబోతున్నట్టు అర్థమైతే అవుతుంది. ఈ ఫిలింకి మ్యూజిక్ వచ్చేసి DSP గారు అందించారు. డైరెక్టర్ శేఖర్ కమ్లా. మనకి తెలుసు ఈ డైరెక్టర్ గారి నుంచి మనం ఎక్కువగా వచ్చేసి లవ్, రొమాంటిక్ ఫిలిమ్స్ వచ్చేసి చూసాము. ఒకటి లీడర్ తప్ప. ఈ ఫిలింలో వచ్చేసి సంథింగ్ కొత్తగా ట్రై చేసినట్టున్నారు. టీజర్ వచ్చేసి ఇంప్రెసివ్గా అయితే ఉంది. నెక్స్ట్ ట్రైలర్ వస్తుంది. తర్వాత మనకు వచ్చేసి June 20కి ఈ ఫిలిం థియేటర్స్లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 3, కార్తీ అప్కమింగ్ మూవీస్కి సంబంధించి అప్డేట్స్, పోస్టర్స్ అనేవి రివీల్ చేశారు. అందులో ఫస్ట్ వన్ వాతియర్. డైరెక్టర్ నలన్ కుమారస్వామి డైరెక్షన్ వస్తున్న ఈ ఫిల్మ్కి సంబంధించి ఇంకా షూటింగ్ అనేది ప్రోగ్రెస్ అయితే ఉంది. ఇందులో ఫీమేల్ లీడ్లో కృతి శెట్టి యాక్ట్ అయితే చేస్తుంది. ఈ ఇయర్ మనకి ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ ప్లాన్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ వన్ సర్దార్ 2. వచ్చిన ఆ న్యూ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. డైరెక్టర్ PS మిత్రన్, ఫీమేల్ లీడ్లో ఆశికా రంగనాథన్ అండ్ మాల్విక మోహనన్ యాక్ట్ అయితే చేస్తున్నారు. ఇంకా ఈ ఫిల్మ్కి సంబంధించి షూటింగ్ అనేది జరుగుతుంది. ఈ ఇయర్లోనే ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ ప్లాన్ అయితే చేస్తున్నారు. ఇంకా థర్డ్ వన్, ఇది మనకి తెలిసిందే, రీసెంట్గా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది కదా, అదే ఫ్రెండ్స్ హిట్ 4. అందులో మనకి కార్తీ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు కదా. ఆల్రెడీ మనం వచ్చేసి హిట్ 3లో తన క్యారెక్టర్ లుక్ అనేది చూసాము. న్యూ పోస్టర్ చూడవచ్చు. అందులో మనకి కార్తీ గారి క్యారెక్టర్ పేరు వచ్చేసి మెన్షన్ చేశారు, ACP వీరప్పన్. నెక్స్ట్ నెంబర్ 4, స్పిరిట్. ఈ ఫిలిం నుంచి మూవీ టీమ్ సడన్ అప్డేట్ అయితే ఇచ్చారు. మెయిన్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్కి సంబంధించి టిప్టీ డిమ్రీ ఇందులో ఫీమేల్ లీడ్లో యాక్ట్ అయితే చేస్తోంది. మనకి తెలుసు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ వచ్చిన యానిమల్ ఫిలింలో తిను సెకండ్ ఫీమేల్ లీడ్లో యాక్ట్ అయితే చేసింది. ఇప్పుడు ప్రభాస్ గారి పక్కన మెయిన్ ఫీమేల్ లీడ్లో సందీప్ రెడ్డి వంగ గారు తీసుకున్నారు. కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే తను యానిమల్ మూవీ తర్వాత యాక్ట్ చేసిన మూవీస్ లైక్ బ్యాడ్ న్యూస్, బుల్ బ్లాయర్ 3, ఇంకా విక్కీ విద్యాక ఓ వాలా వీడియోస్, ఒక్క మూవీ కూడా ఫ్రెండ్స్ తను మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన మూవీస్ వర్కౌట్ అయితే కాలేదు. జస్ట్ నేను చెప్తున్నాను. ఇప్పుడు ప్రభాస్ గారి పక్కన తను యాక్ట్ చేస్తుంది సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో, కాబట్టి మనం ఖచ్చితంగా దీనికి నెగిటివ్ అని చెప్పలేము. సో ఆ మూవీస్ అలా దెబ్బ పడ్డాయి తను మెయిన్ లీడ్గా యాక్ట్ చేస్తే. మనకి తెలుసు యానిమల్ మూవీలో తన్ని ఎంత పర్ఫెక్ట్గా మనకి చూపించారో. మరి ఈ ఫిలింలో తన క్యారెక్టర్ రోల్ ఎలా ఉండబోతుందో. నెంబర్ 5, హనుమాన్ మూవీ తర్వాత తేజ సజ్జాన్ చేస్తున్న అప్కమింగ్ ఫిలిం మిరాయి. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్, అడ్వెంచర్ అండ్ ఫ్యాంటసీ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. ఫైనల్గా ఈ మూవీ నుంచి ఎన్నో మంత్స్ తర్వాత ఒక అప్డేట్ కన్ఫర్మ్ అయితే చేశారు. అఫీషియల్ టీజర్ కట్ వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. May 28 టీజర్ అనేది రిలీజ్ ఉంటుంది. సో వచ్చే టీజర్లో రిలీజ్ డేట్ కూడా మెన్షన్ చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా మనం రిలీజ్ డేట్ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. ఇందులో హీరోగా తేజ సజ్జా, ఇంకా యాంటోగనిస్ట్ రోల్లో మంచి మనోజ్ గారు యాక్ట్ అయితే చేస్తున్నారు. మూవీకి డైరెక్టర్ వచ్చేసి లాస్ట్గా ఈగల్ మూవీ తీసిన డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని డైరెక్షన్లో ఈ ఫిల్మ్ వచ్చేసి మన ముందుకైతే వస్తుంది. నెంబర్ 6, హరిహర వీరమల్లు. ఇప్పటివరకు మూవీ నుంచి 3 సాంగ్స్ వరకు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు 4th సాంగ్ వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. సాంగ్ టైటిల్ తారా తారా. ఆ వచ్చిన పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. రీసెంట్గా MM కీరవాణి గారు ఈ సాంగ్ గురించి చెప్పిందనుకుంటా. అంటే ఒక ఐటమ్ సాంగ్ టైప్లో ఒక సాంగ్ అయితే ఈ ఫిల్మ్లో ఉన్నట్టు. లైక్ ఈ సాంగ్ వచ్చేసి May 28 రిలీజ్ చేస్తున్నారు. దీని తర్వాత వచ్చే అప్డేట్ వచ్చేసి
అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి మనకి జూన్ ఫస్ట్ వీక్లో అయితే ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ 5th సాంగ్ వచ్చేసి ప్లానింగ్లో అయితే ఉంది. అది జూన్ 2nd వీక్లో రిలీజ్ చేస్తారు. నెంబర్ 7 ది రాజా సాబ్. మీరందరూ ఎక్సైటింగ్గా ఈ మూవీ టీజర్ అండ్ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు అర్థమైతే అవుతుంది. ఇంకా 2 వీక్స్ అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ మూవీ టీజర్ అండ్ రిలీజ్ డేట్ అప్డేట్ మనకి ఇవ్వబోతున్నారు. జూన్ ఫస్ట్ హాఫ్లో మనకి రిలీజ్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ రిలీజ్ డేట్కి సంబంధించి ఒక బజ్ వైరల్ అయితే అవుతుంది. అంటే టీమ్ ఇప్పుడు రిలీజ్ డేట్ మీద వర్క్ అయితే చేస్తున్నారు కదా, అది ఏ డేట్ ఫిక్స్ చేయాలని చెప్పేసి. అందులో ఒక డేట్ వచ్చేసి బయటికి లీక్ అయినట్టుంది. అదే డిసెంబర్ 5కి ఈ ఫిల్మ్ థియేటర్స్లో ప్లాన్ అయితే చేస్తున్నట్టు ఒక బజ్ వైరల్ అయితే అవుతుంది. వెయిట్ చేయండి, ఇదే ఫిక్స్ చేస్తారా లేకుంటే ఇంకో డేట్ ఉంటుందా, అది మనకి అఫీషియల్గా టీజర్ వచ్చినాక తెలుస్తుంది. జూన్ ఫస్ట్ హాఫ్లో ది రాజా సాబ్ టీజర్ అండ్ రిలీజ్ డేట్ అప్డేట్ మనకి రివీల్ అయితే చేస్తున్నారు. నెంబర్ 8 పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ మూవీస్లో మరొక న్యూ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే చేసుకున్నారు. అదే దే కాల్ హిమ్ ఓజీ. లైక్ ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి మీకు ఎన్నోసార్లు నేను చెప్పాను, సెప్టెంబర్ 25th రిలీజ్ చేస్తున్నట్టు. దానికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ డివివి ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వారు రివీల్ అయితే చేశారు. సో ఈ డేట్ అనేది ఇంకా మార్చకుండా ఉంటే చాలా మంచిది. అంటే టీం మెయిన్గా ఏం చేయాలంటే ఆ షూటింగ్ అనేది త్వరగా ఫినిష్ చేసుకున్నట్టయితే సెప్టెంబర్ 25th ఓజీ ఫిల్మ్ మనం థియేటర్స్లో చూస్తామన్నమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి అఖండ 2 మూవీ అనౌన్స్ చేసినప్పుడే సెప్టెంబర్ 25th డేట్ వచ్చేసి ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పుడు అఖండ 2 ఈ డేట్కి రావట్లేదు. మూవీ టీం దాన్ని పోస్ట్ పోన్ అయితే చేశారు. డిసెంబర్ మంత్లో ప్లాన్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, అఖండ 2 వచ్చేసి సెప్టెంబర్ 25th రిలీజ్ కావట్లేదు. ఆల్రెడీ టీం వచ్చేసి ఇదే డేట్కి రిలీజ్ చేయాలని చెప్పేసి చాలా త్వరగా పోర్షన్ ఫినిష్ చేసుకున్నారు. అయినా ఇప్పుడు ఓజీ ఫిల్మ్ రావడంతో దాన్ని డిసెంబర్కి పుష్ చేయడం అయితే జరిగింది. అఖండ 2 డిసెంబర్ మంత్లో ఫిక్స్ అయితే కాబోతుంది. నెక్స్ట్ నెంబర్ 9 డైరెక్టర్ త్రివిక్రమ్ గారు గుంటూరు కారం మూవీ తర్వాత ఇప్పటివరకు కూడా ఒక ప్రాజెక్ట్ బిగిన్ చేయలేదు. లైక్ ఇప్పుడు ఒక న్యూ ప్రాజెక్ట్ బిగిన్ చేస్తున్నట్టు బజ్ వైరల్ అయితే అవుతుంది. అదే వెంకటేష్ గారితో. సో వెంకటేష్ గారితో త్రివిక్రమ్ గారు ఒక ఫిల్మ్ వచ్చేసి తీయబోతున్నారు. అండ్ దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ కూడా త్వరలో వస్తుందంట. జూన్ 6th ఉండబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా ఫీమేల్ లీడ్లో వచ్చేసి ఇందులో రుక్మిణి వసంత్ని తీసుకుపోతున్నట్టు కూడా బజ్ వచ్చేసి వైరల్ అయితే అవుతుంది. వెయిట్ చేయండి ఫ్రెండ్స్, ఈ కాంబో ఫిలింకి సంబంధించి త్వరలోనే అనౌన్స్మెంట్ మనం ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. నెంబర్ 10 అడవి శేష్ అండ్ మృణాల్ ఠాగూర్ యాక్ట్ చేస్తున్న ఫిలిం డెకాయిట్ ఒక ప్రేమ కథ. ఒక స్మాల్ గ్లిమ్స్ వచ్చేసి రిలీజ్ చేశారు. సో ఓకే, ఆ గ్లిమ్స్ వచ్చేసి చూడడానికి బాగానే ఉంది. మనకి క్యారెక్టర్ లుక్స్ అనేవి చూపించారు. అందులో అడవి శేష్ ఒక డైలాగ్ అయితే ఉంది. ఆ డైలాగ్ వింటే అర్థమైతే అవుతుంది మన హీరోయిన్ కోసం చేసే యాక్షన్ అడ్వెంచర్ అన్నమాట. అయితే ఇక్కడ ఈ ఫిలిం వచ్చేసి మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, డిసెంబర్ మంత్లో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నట్టు. డిసెంబర్ 25th ఈ క్రిస్మస్కి వచ్చేసి డెకాయిట్ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ ప్లాన్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 11 సూర్య, పూజా హెగ్డే అండ్ జోజు జార్జ్ యాక్ట్ చేసిన ఫిలిం రెట్రో. డైరెక్టర్ కార్తిక్ సుబ్రాజ్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ కామెడీ డ్రామాగా తీసుకొని వచ్చారు. మనకి ఓటీటీ ప్రీమియర్ అఫీషియల్ కన్ఫర్మేషన్ రివీల్ చేశారు. మే 31st నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం ప్రీమియర్ అయితే ఉంటుంది. 5 ఇండియన్ ఆడియోస్. నెంబర్ 12 #సింగిల్. ఇందులో శ్రీ విష్ణు, కేటికా శర్మ, యువన అండ్ వెన్నెల్ కిషోర్ యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి కామెడీ రొమాంటిక్ డ్రామాగా తీసుకొని వచ్చారు. రీసెంట్గా మే 9th ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ అయింది. బట్ ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చినట్టు సౌగం ఆడియన్స్కి అయితే అస్సలు తెలీదు. అంటే ప్రమోషన్స్ అంతా లోగా జరిగినట్టున్నాయి. అయితే ఫ్రెండ్స్, ఇది ఒక డీసెంట్ వాచ్ గుడ్ ఫిలిం అని చెప్పాలి. అంటే ఆ కామెడీ పరంగా మనకి మూవీ అయితే చూడడానికి బాగుంటుంది. ఒక చిన్న స్టోరీ రిలేటెడ్. అండ్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం వచ్చేసి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. సో ఓటీటీకి వచ్చినాక ఒక ట్రై అయితే ఇవ్వండి, మీకు చూడడానికి బాగుంటుంది. మనకి జూన్ 6th వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 13 మా స్టారింగ్ కాజోల్. ఈ ఫిలిం వచ్చేసి సూపర్ న్యాచురల్ హారర్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. మూవీకి ప్రొడ్యూసర్ అజయ్ దేవ్గన్. వచ్చిన ఆ ఫస్ట్ లుక్ అయితే మీరు చూడవచ్చు. అండ్ ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి జూన్ 27th రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 14 స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5. ఈ సిరీస్ కోసం మీరు అందరూ ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నారని చెప్పేసి అర్థమైతే అవుతుంది. సో మరి కొన్ని రోజుల్లో అఫీషియల్ ట్రయల్ వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. దానికోసం మీరు 6 days మాత్రమే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. మే 31st అఫీషియల్ ట్రయల్ వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. అందులో వచ్చేసి ఈ సిరీస్ రిలీజ్ డేట్స్ కూడా మెన్షన్ అయితే చేస్తారు. ఈ సీజన్ 5 వచ్చేసి నాకు తెలిసినట్టు ఫస్ట్ వచ్చేసి
2 వాల్యూమ్స్ మాత్రమే కన్ఫర్మ్ అయితే అయ్యాయి. ఇప్పుడు వస్తున్న సోర్స్ వచ్చేసి థర్డ్ వాల్యూమ్ కూడా ఉంటుందంట. ఆ థర్డ్ వాల్యూమ్ వచ్చేసి 2026 ఇయర్లో రిలీజ్ ఉంటుంది. ఫస్ట్ వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 చూసుకున్నట్టయితే మనకి వచ్చేసి అక్టోబర్ మంత్లో వాల్యూమ్ 1 రిలీజ్ ఉంటుంది. వాల్యూమ్ 2 వచ్చేసి నవంబర్ మంత్లో రిలీజ్ ఉంటుంది దిస్ ఇయర్. ఇంకా 2026 ఇయర్లో వాల్యూమ్ 3 వచ్చేసి ఫైనల్ సీజన్ రిలీజ్ ఉంటుందంటున్నారు. సో మే 31 అఫీషియల్ ట్రైలర్ అయితే వస్తుంది, వెయిట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.